ఐర్లాండ్లో ఈ నెల 8వ తేదీన నిర్వహించిన మిస్ ఇండియా యూనివర్స్ ఐర్లాండ్ పోటీల్లో ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మాదినేని నిఖిత ఫస్ట్ రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2022లో అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన ఆమె అక్కడే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన భారత్ నుంచి వెళ్లి ఐర్లాండ్లో ఉంటున్న యువతులకు ఇటీవల నిర్వహించిన పోటీల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన 18 మంది పాల్గొన్నారు. ఐర్లాండ్లో డబ్లిన్లో జరిగిన ఈ పోటీల్లో ఫస్ట్ రన్నరప్ గా నిఖిత నిలవగా ఆ తర్వాత స్థానాల్లో కేరళకు చెందిన అన్మోల్, వరంగల్కు చెందిన రాజరాజేశ్వరి నిలిచారు. ఈ సందర్భంగా నిఖిత మాట్లాడుతూ స్టేజ్ పర్ఫార్మెన్స్ ను పరిశీలించడమే కాక న్యాయ నిర్ణేతలు పలు ప్రశ్నలు అడిగారని తెలిపారు. అపజయాలు ఎదురైనప్పుడు ఎలా స్పందిస్తామన్న ప్రశ్నకు మనోధైర్యం కోల్పోకుండా మళ్లీ ప్రయత్నం చేస్తానని వెల్లడించింది. కాగా నిఖిత తల్లి సునీత వైరా 12వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవగా ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఐర్లాండ్ అందాల పోటీల్లో ఆమె నెగ్గడంపై తల్లిదండ్రులు, వైరా వాసులు అభినందించారు. బీటెక్ పూర్తవక ముందు ఐర్లాండ్లో అప్లై చేసుకుంది. ఐర్లాండ్ మంచి కాలేజ్ వచ్చింది. లిమ్రిక్ కాలేజీలో సీట్ వచ్చింది. లిమ్రిక్ కాలేజీలో 2 సంవత్సరాలు వెళ్ళి ఎంఎస్ చేస్తూనే ఫస్ట్ ఇయర్లోనే కాలేజీలో కూడా ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొని అక్కడ లిమ్రిక్ కార్పొరేటర్ ద్వారా ప్రశంసలు కూడా పొందింది. అదే హోప్తో ముందుకు వస్తూ ఈరోజు ఐర్లాండ్లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో అందాల పోటీల్లో 40 మంది అప్లై చేసుకోవడం జరిగింది. 40 మందిలో 18 మందిని సెలెక్ట్ చేశారు. 18 మందిలో మా పాప ఉండటమే మాకు ఎంతో గౌరవంగా అనిపించింది. 18 మందిలో కూడా ఫస్ట్ రన్నరప్గా నిలవడం మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. మా పాపని ఆశీర్వదించి అభినందించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా నిన్న విన్ అయిన ముగ్గురికి కూడా మా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఖమ్మం జిల్లా మా వైరా పట్టణానికి చెందినటువంటి మా సోదరి మాదినేని సునీత, అదేవిధంగా మాదినేని ప్రసాద్ వాళ్ళ కూతురు మా 12వ వార్డు కౌన్సిలర్ గారు. వారి కూతురు ఐర్లాండ్ దేశంలో మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొని సెకండ్ రన్నరప్గా రావటం చాలా హర్షించదగ్గ విషయం. తను అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకోవడానికి వెళ్ళి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి లేకపోయినా అలవోకగా వెళ్ళి ఎలాంటి ట్రైనింగ్ లేకుండా తను పాల్గొని విజయం సాధించడం అమ్మాయిని అందరూ ఆశీర్వదించాలి. తప్పకుండా మా వైరాకి ఇంత పేరు తెచ్చిపెట్టినటువంటి నిఖిత మాదినేని ఇంకా ఎన్నో పోటీల్లో పాల్గొని ఈ ఇండియాకి అదేవిధంగా మా వైరాకి మంచి పేరు తీసుకురావాలని, మిస్ వరల్డ్గా కూడా భవిష్యత్తులో పాల్గొనాలని చెప్పని మేమందరం వైరా తరపున భావిస్తున్నాం. వెల్ డన్ నిఖిత.